ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభునామంలో అందరికీ శుభములు. ఈరోజు స్ప్రింగ్ ఆఫ్ విజ్డమ్ జ్ఞాన ఊట అనే కార్యక్రమం నందు శిక్షను ప్రేమించువాడే జ్ఞానమును ప్రేమించును అనే అంశమును ధ్యానిద్దాం. తల్లిదండ్రులు మీ బిడ్డలను ప్రోత్సహించి సిద్ధపరచండి. బిడ్డలందరూ కంఠత వాక్యము వీక్లీ క్విజ్ నోట్ చేసుకోనండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా క్రీస్తు యేసు ప్రభువా, నీ నామమునకే లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇంతవరకు నీ కాపుదలనిచ్చి కృపలో భద్రపరిచినందుకై నీకే వందనములు ప్రభువా. అనుదినము మా ఎడల నూతనముగా పుట్టుచున్న నీ వాత్సల్యమునకై నీకే వందనములు ప్రభువా. మా ప్రతి చర్యలలో నీ చిత్తమును గ్రహించి నీ మహిమార్థముగా జీవించుటకు నీ కృప మాపై చూపండి దేవా. నీ వాక్యమును విని గ్రహించి గైకొనే మనస్సు మాకు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమాలి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. వాక్యము సామెతలు 12వ అధ్యాయం 1 నుండి 14 వరకు. సామెతలు 12వ అధ్యాయం 1 వచనం. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకున్నవాడు పశుప్రాయుడు. దేవుని రక్షణను సంపాదించుకున్నవాడు జ్ఞానముతో దేవుని వాక్యం పట్ల శ్రద్ధ ఆసక్తి కలిగి భయభక్తులతో దేవుని ఉపదేశమును విని గైకొంటాడు. వాక్యానికి లోబడుటకు సంసిద్ధతతో ఉంటాడు. వాక్య హెచ్చరికలను గద్దింపులను సమ్మతితో గ్రహించి దేవుని శిక్షకు నేను అర్హుడను, నీ ప్రేమ చేతనే నీ కుమారునిగా లేక కుమార్తెగా నన్ను స్వీకరించుటకు మాత్రమే నాకు ఈ శిక్ష అని ఆత్మజ్ఞానంతో గ్రహించి సరిదిద్దుకుంటాడు. విశ్వాసమును బలపరుచుకొని దేవునికి సమీపంగా ఉంటారు. గద్దింపునకు లోబడక అసహ్యించుకునేవాడు అజ్ఞానంగా పశు స్వభావంతో ఉంటాడు. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును, దురాలోచనలు గలవాడు నేరస్తుడని తీర్పు తీర్చెను. సత్పురుషుడు నీతి న్యాయములతో దేవునికి ఇష్టడుగా ఉంటాడు. దేవుడు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషిస్తాడు. నీతి మార్గములో నడిచేవారు దేవుని కృపా కటాక్షములను పొందుకుంటారు. మనుష్యుని హృదయములో నుండి బయటకు వచ్చి మనుష్యుని అపవిత్రపరిచే పాపముల జాబితాలో మొదటి పాపము దురాలోచనలు. బుద్ధిహీనులు మూఢత్వంతో కొండెములు భేదములు విమర్శలు చేసి దేవుని మహిమను దొంగిలిస్తారు. యాకోబు 2:4. మీ మనస్సులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనలతో విమర్శ చేసిన వారగుదురు కారా అని దేవుడు అడుగుచున్నాడు. అట్టి వారిని దేవుడు నేరస్తుడుగా తీర్పు తీరుస్తాడు. భక్తిహీనత వల్ల అస్థిరులుగా ఉండి దేవునికి అవధేయులుగా ఉంటారు. నీతిమంతులు సత్యము చేత స్థాపించబడిన స్తంభములుగా స్థిరత్వం కలిగి ఉంటారు. నీతిమంతుల వేరు కదలదు. సామెతలు 12:4. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు. దేవుని జ్ఞానము గల స్త్రీ యోగ్యురాలు. ఆమె తన పెనిమిటికి కిరీటము. కిరీటము విలువైనదైతే దానిని ధరించిన భర్తకు ఘనత మేలు సంతోషము కలుగు చేస్తుంది. అజ్ఞానపు స్త్రీ అయోగ్యురాలు. ఆమె తన పెనిమిటికి సిగ్గును కలుగు చేసి భర్త యొక్క అవఘనతను యోచిస్తుంది. కుటిల మాటలతో ప్రవర్తనతో భర్తను కృంగజేసి నిత్యము వేదనను కలుగజేస్తుంది. దురాశలతో వినోదము విలాసములను కోరుకుంటుంది. అదే ఎముకలకు కుళ్ళు. దేవుని జ్ఞానముతో దేవుని ఆశ్రయించి తన గృహమును కట్టుకోవాలి. సమస్తమును కట్టేవాడు దేవుడే. సాతాను ప్రేరణతో దేవుడు కట్టిన స్థిరమైన గృహమును చేతులారా కూల్చుకొని దేవుని దుఃఖపెట్టకూడదు. సామెతలు 31:12. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను గాని కీడేమయూ చేయదు. సామెతలు 12వ అధ్యాయం 9వ వచనం. ఆహారము లేకయున్నను తనను తాను పొగడుకొని వాని కంటే దాసుడు గల అల్పుడు గొప్పవాడు. తినడానికి ఆహారం కూడా లేని దరిద్రుడు తన నిజస్థితిని దాచిపెట్టి సామంతుడుగా ప్రగల్భాలు పలికే అబద్ధికుని కంటే దాసిని కలిగి ఉన్న అల్పుడు గొప్పవాడు. సామెతలు 12:10. నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును, భక్తిహీనుల వాత్సల్యము క్రూరత్వమే. నీతిమంతుడు తన కుటుంబమును పరివారమును దాసులను మనుషులనందరినీ దయతో చూస్తాడు. తన పశువుల ప్రాణమును కూడా దయతో చూస్తాడు.
మూర్ఖులు తన ఇంటి వారిని బాధ పెట్టి ఇంటి గుట్టును బట్టబయలు చేస్తారు. 1 తిమోతి 5:8. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. అట్టివాడు గాలిని స్వతంత్రించుకుని వ్యర్థుడుగా మిగిలిపోతాడు. మూర్ఖులు పశువులను కూడా అనేక రకాలుగా హింసిస్తారు. భక్తిహీనులు తమ మూఢత్వమును వాత్సల్యమని భ్రమపడతారు. సామెతలు 12:11. తన భూమిని సేద్యపరచుకుని వానికి ఆహారం సమృద్ధిగా కలుగును. వ్యర్థమైన వాటిని అనుసరించేవాడు బుద్ధి లేనివాడు. సోమరి విత్తులు వేయు కాలమున దున్నడు, కోతకాలమున పంటను గూర్చి వాడు విచారించినప్పుడు వానికేమియూ లేకపోవును. విత్తులు నాటుటకు సంసిద్ధపరచు కాలములో వ్యర్థమైన వాటిని అనుసరించి పంట కోత కాలంలో ఫలము కోసం విచారిస్తే వారికి దుఃఖమే మిగులును. భక్తిహీనుడు సోమరులుగా ఉండి చెడ్డవారికి ఉచితంగా దొరికే దోపుడు సొమ్మును ఆశిస్తాడు. నీతిమంతులు న్యాయార్థమైన కష్టార్జితమును అనుభవిస్తారు. నీతిమంతులు యథార్థమైన నీతితో వేరి నుండి నీతి చిగురును చిగురిస్తారు. సామెతలు 12:13. పెదవుల వలన దోషము అపాయకరమైన ఉరి. నీతిమంతుడు ఆపదలలో నుండి తప్పించుకుంటాడు. బుద్ధిహీనుడు కుటిలమైన మోసపు మాటలచే పట్టబడి అపాయకరమైన ఉరికి పాత్రుడవుతాడు. సామెతలు 12:14. ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును, ఎవని క్రియల ఫలము వానికి వచ్చును. నీతిమంతుని నోరు జీవపు ఊట, వాని నోట నుండి దేవుని జీవవాక్కులు రక్షణ స్వార్థ పరిచర్య బయలువెడలి జీవంనిచ్చు వాక్యాహారము భుజించి తృప్తికరముగా మేలు అనుభవిస్తాడు. భక్తిహీనుని నోరు బలత్కారముతో పనికిమాలిన వదలుబోతుగా జీవిస్తూ దేవునిచే అసహ్యించబడతాడు. కీర్తన 62:12. ప్రభువా, మనుషులకందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు, కాగా కృపచూపుటయు నీది. ప్రకటన 22:12. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అని యేసుక్రీస్తు పిలుపునిచ్చాడు. మన దుష్క్రియలను బుద్ధిహీనతను క్రీస్తు రక్తములో శుద్ధీకరించుకొని దేవుని కృపను సంపాదించుకుందాము. వాక్యము నుండి ప్రాముఖ్యమైన విషయాలు. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును. భక్తిహీనత వలన ఎవరునూ స్థిరపరచబడరు. నీతిమంతుల వేరు కదలదు. నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును. కంటత వాక్యం. సామెతలు 12:13. పెదవుల వలన దోషము అపాయకరమైనది, నీతిమంతుడు ఆపదను తప్పించుకొనును. కంటత వాక్యము. సామెతలు 12:13. పెదవుల వలన దోషము అపాయకరమైనది, నీతిమంతుడు ఆపదను తప్పించుకొనును. వీక్లీ క్విజ్. వాక్యము నుండి క్విజ్ జవాబులను కామెంట్స్లో పెట్టండి. క్విజ్లో మీరు పాల్గొని మీ స్నేహితులకు షేర్ చేయండి. వీక్లీ క్విజ్ను ఫాలో అవ్వండి. 1. శిక్షను ప్రేమించువాడు డాష్ను ప్రేమించువాడు. ఏ వివేకము, బి వివేచన, సి జ్ఞానము, డి తెలివి. 1. శిక్షను ప్రేమించువాడు డాష్ను ప్రేమించువాడు. ఏ వివేకము, బి వివేచన, సి జ్ఞానము, డి తెలివి. 2. డాష్ను అసహించుకునేవాడు పశుప్రాయుడు. ఏ గద్దింపు, బి బుజ్జగింపు, సి మందలింపు, డి గౌరవింపు. 2. డాష్ను అసహించుకునేవాడు పశుప్రాయుడు. ఏ గద్దింపు, బి బుజ్జగింపు, సి మందలింపు, డి గౌరవింపు. 3. దాసుడు గల డాష్ గొప్పవాడు. ఏ యజమాని, బి అధికారి, సి ఘనుడు, డి అల్పుడు. 3. దాసుడు గల డాష్ గొప్పవాడు. ఏ యజమాని, బి అధికారి, సి ఘనుడు, డి అల్పుడు. దేవుడు ఈ కార్యక్రమంను ఫలింపచేయునుగాక. ఆమేన్. అనేక మందికి వాక్యం అందించబడాలనే మా గోల్ రీచ్ అవ్వాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి,
కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష. మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 8639839464. గాడ్ బ్లెస్ యూ.